టోస్టర్ ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్బింగ్లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ పర్ఫెక్ట్గా సెట్ అయింది. మరి ఈ మూవీ ఎలాగుందని డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మూవీలో స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుంటే, ఒక పిస్టనర్ అయిన రమాకాంత్ తన లైఫ్లో ఫస్ట్ టైం ఒకరికి 5,000 పెట్టి టోస్టర్ని వెడ్డింగ్ గిఫ్ట్ కింద ఇస్తాడు. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ఆ పెళ్లి సడన్గా ఆగిపోతుంది. నార్మల్గా ఎవరైనా సైలెంట్గా ఉంటారు కదా పెళ్లి క్యాన్సిల్ అంటే, కానీ మనోడు మాత్రం పెళ్లి జరిగినప్పుడు నా గిఫ్ట్ నాకు బ్యాక్ ఇచ్చేయండి అని ఆ టోస్టర్ కోసం మళ్ళీ పెళ్లింటికి వెళ్లాల్సి వస్తుంది. ఆ తర్వాత ఆ టోస్టర్ని తిరిగి తెచ్చుకునే ప్రాసెస్లో మనోడు అనుకోకుండా ఒక మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. ఫైనల్గా ఆ టోస్టర్ వల్ల మన హీరో పడిన పాటలేంటి అండ్ ఈ కేసు నుంచి ఎలా ఎస్కేప్ అయ్యాడు అనేది మూవీ యొక్క మెయిన్ స్టోరీ. ఇంకా మూవీలో ఫస్ట్ హాఫ్ అయితే సినిమా స్టార్ట్ అయిన ఫస్ట్ 30 to 45 మినిట్స్ చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ హీరో పెళ్లి అయిపోయిన ఇంటికి వెళ్ళి తన గిఫ్ట్ తిరిగి అడిగే సీన్స్ అండ్ తన తెంగర పనుల వల్ల చాలా ఫన్నీగా ఉంటాయి. సిచ్యువేషనల్ కామెడీ బాగా వర్కౌట్ అయింది. రాజ్ కుమార్ రావు తన క్యారెక్టర్ లో చాలా ఈజీగా ప్లే చేశాడు అండ్ సానియా మల్హోత్రాతో ఉన్న కెమిస్ట్రీ కూడా చాలా నేచురల్ గా అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్, బీజిఎం, సినిమాటోగ్రఫీ డీసెంట్ గా ఉన్నాయి. కానీ సెకండ్ హాఫ్ విషయానికి వస్తే స్టోరీ కొంచెం ట్రాక్ తప్పింది. ఆ మర్డర్ ఇన్వెస్టిగేషన్ ట్రాక్ వల్ల మెయిన్ కామెడీ టోన్ కొంచెం డిస్టర్బ్ అయింది. ఇందులో కొన్ని చోట్ల టాయిలెట్ హ్యూమర్, వాల్గారిటీ ఎక్కువగానే ఉంది. లాజిక్ కూడా చాలా చోట్ల మిస్ అయిందని చెప్పాలి. అభిషేక్ బెనర్జీ అండ్ అర్జున పురణ్ సింగ్ లాంటి యాక్టర్స్ ఉన్నా వాళ్ళ క్యారెక్టర్ కి పెద్ద ఇంపార్టెన్స్ లేదు. జస్ట్ ఫిల్లర్ క్యారెక్టర్స్ లా అనిపించారు అంతే. ఇంకా పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే రాజ్ కుమార్ రావు ఈజ్ ది సోల్ ఆఫ్ ది మూవీ అనే చెప్పాలి. తన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అండ్ కామెడీ టైమింగ్ అయితే ఎక్సలెంట్గా అనిపించాయి. సానియా మల్హోత్రా తన క్యారెక్టర్కి జస్టిస్ చేసిందనే చెప్పొచ్చు. ఇంకా ఓవరాల్గా మూవీ ఎలా ఉందని అడిగితే ఏదో జస్ట్ యావరేజ్గా అనిపించింది అంతే. ఇంట్లో కూర్చొని బోర్ కొడుతూ ఉంటే టైంపాస్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. ఇంకా అలానే మీరు కూడా ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా అలానే మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.